ఎవ్వరు కూడా ఒంటి మీద బట్టలు లేకుండా మొండి మొలతో ఉండకూడదు. ఓడి వేసుకొని కాలేజీ పిల్ల కలర్ఫుల్గా ఉంది. అది ఓడి కాదండి, ఈ పంచ మీరు కట్టుకున్నప్పుడు కంటే అది కట్టుకుంటేనే బాగుందండి. సిగ్గును దాస్తున్నాను. తెలిసేలా చెప్పు. మొంటి మొలతో ఏమైనా ఉండొచ్చా? ఉంటే బానే ఉంటది. ఉండకూడదు. గేదెలు మాత్రం బట్టలు లేకుండా ఎందుకు ఉండాలి? సిగ్గేదు. మనకెన్నో రకాలుగా ఉపయోగపడుతున్న గొర్రెలకి, బర్రెలకి, పక్షులకి, పందులకి బట్టలు వేయాల్సిందే. పందులకా? పందులకి తీరా ఇలాంటి కామందులు కళ్ళు పడకుండా ఉండడానికి. ఊరుకోరా, అదేదో చెప్పు. చెప్పేది అసలు దాని కాదు, ముందు నిన్నాలని. మా మామని ఏమైనా అన్నా అంటే జంక్షన్ జామ్ అయిపోద్ది. ఏంటే విసిలేటే? పో బయటికి పో. కేసే ఇక లాభం లేదురా. ఇది ఇంకా ఇక్కడే ఉంటే ఊళ్ళో వాళ్ళందరి ముందు మన పరువు పోద్ది. దీని అడ్రస్ ఏంటో కొనుక్కుని దీని ఇక్కడి నుంచి వెంటనే బయటికి కట్టాలి. కూర్చో 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 కూర్చో. లారీ కుండపై కర్మ. అడ్రస్ ఏంటో కనుక్కో. కొండ చచ్చిపోయింది. ఎన్నెలమ్మా? ఏంటమ్మా? నీ అడ్రస్ ఏంటమ్మా? అడ్రస్ అంటే ఏంటమ్మా? జంక్షన్ జామ్ అయిపోతే మర్యాదగా అడ్రస్ ఏంటో చెప్పు. ఏంటండి, ఏదో లారీ కదని మర్యాదిస్తుంటే దగ్గర రెచ్చిపోతున్నారు. మాకు కూడా కోపంతో వచ్చు, కళ్ళు ఎర్రగా చేయడం వచ్చు. సరే అడ్రస్ చెప్పు. చెప్తా. పెద్ద నీకే ఉన్నారులే, డొక్కు ముసలిది తిక్క క్లీనర్. వెవ్వెవ్వే నాకెవరు లేరనుకుంటున్నారా? ఉన్నారా? నాకు ఉన్నారు. బెదరు బండి లైన్ లోకి వచ్చేసింది. అదే స్పీడు. గేర్ మార్చొద్దు, బ్రేక్ వేయొద్దు. రాణి రాణి. నాకు తాత ఉన్నాడు, ఒక మామ ఉన్నాడు. ఆ తాత పేరు ఏం పేరమ్మా? తాత పేరు చెప్పు. తాత పేరు చెప్పు. గాంధీ తాత. గాంధీ తాత. మావ పేరేంటి తల్లి? చందమావ. అప్పుడు రేడియో మావ, టీవీ అన్నయ్య కూడా ఉన్నట్టున్నారు. నీకెలా తెలుసు? అడ్రస్ చెప్తా. అడ్రస్ చెప్తుందట. బుర్రలో ఎక్కించుకుంటాను. చెప్పు. మా నాన్న పేరు అక్బర్ బాదుషా. ఈ పేరు ఎక్కడో తగిలినట్టుందిరా. ఎక్కడో తగలడం ఏంటి భయ్యా? పక్క ముస్లిం ఫ్యామిలీ. ఫేస్ కట్ చూస్తే తెలియట్లా? నీకెందుకు ఉర్దూలో మాట్లాడి మొత్తం మ్యాటర్ లైన్ చేస్తాను. బహన్ భయ్యా, हम आपका कौन है? तुम्हारा बाप का नाम बोला अच्छा है, तुम्हारा एड्रेस बोलो. भैया बोलता. बोलो बहन बोलो. कुतुब मीनार पक्कना. अच्छा, कुतुब मीनार का पीछे. ताजमहल एदुरु. बहुत अच्छा. ताजमहल का नीचे. చార్మినార్ ఎదురు సందు ఇంద్రప్రస్థ. దొరికేసింది. ఏంటో దొరికింది. అదేదో తిక్కది తిక్కల అడ్రస్ వాగుతుంటే ఏంటి దొరికింది? ప్యాసింజర్ జర ముస్లిం బాయ్. నాకేదో ఉర్దూ వచ్చి కాబట్టి ఇంతవరకు మేనేజ్ చేశాను. నీకెందుకు పలా ఉత్తరం కొట్టించదు. పదా. ఆ పాటలు, ఆ స్టెప్పులు పంతులంతో నేను వేయవలసింది. ఆ ఛాన్స్ నర్సిగడ్ కొట్టించాడు. సిక్సర్ లేపుదామని బ్యాట్ ఎక్కించాను, నర్సుగాడు క్యాష్ పట్టించాడు. అయ్యగారు పిచ్చోడి చేతిలో బంతుంటే ఏమవుద్ది? మోకాళ్ళు పగిలి ఎల్బిడబ్ల్యూ అవుద్ది. అదే లారీ ఉంటే అర్జెంట్ గా తప్పుకపోతే లేచిపోతా. ఒక క్షణంలో సాగు దూరం ఏంట్రా బాబు. కాదండి, చాలా దగ్గర అయ్యారు. ఒక్కసారి తమ చెయ్యి ఎక్కడ ఉందో చూసుకోండి. నోట్గాడు కూడి తీసాను నా మీద పడుతున్నాడు బాబు.
లారీ నేను వస్తుంటే పెళ్లి వాళ్ళందరూ కారులో పడిపోయారు. ఏంటి వచ్చావు బెదరావు అత్తమా బడి చెట్లోకి వచ్చేసింది. ఏంట్రా అరుపులో? అమ్మా లేవే వాడు వచ్చేసాడు. లారీయా? లారీ లారీ చూడు, కొత్త చీర, కొత్త రవిక, పువ్వులు, గాజులు నీకు లేవుగా? యారా ఇవాళ కూడా ఇంత ఆలస్యం ఏంటి? వెళ్ళి 4 చెంబులు నీళ్ళు పోసుకో. రే కేసి ఆడితే కొత్త బట్టలు కట్టించరా. రా బెదరావు. నిద్ర వస్తుంది. బెదరావు బండి సైడ్కి లాగేసేలా ఉంది, నిద్ర వస్తుందట. నువ్వు స్పీడ్ పెంచాలా? రా. ఏంట్రా ఏంటిదంతా? అబ్బో ఏవి తెలియనట్టు ఏంటన్నావురా? నీకు వెన్నెలకి ఇవాళ శోభనం కదరా. శోభనమా? నాకు దానికా? నీకేమైనా మతిపోయిందా ఏంటి? ఉండవే నువ్వు. అదేం మాట్రా? ఆయన నీ పెళ్ళాం కదా, నువ్వు దాని మొగుడు కదా. పెళ్ళాంతో కాపురం చేయవా? లారీ నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. చూడవే, ఇదో పసిపిల్లతో సమానం. నేను పసిపిల్లని జోకొట్టు లారీ. లోకం అంటే ఏమిటో తెలియని అమాయకురాలే ఇది. 20 ఏళ్ళొచ్చిన పసిపిల్ల. ఇలాంటి పసిదాంతో చేసేది కాపురం వల్లే. కాపురం అంటారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. వెళ్ళు. చూసావా, మంచం కింద నిమ్మకాయలు ఎట్టాలంటే విన్నావా? 6 నిమ్మకాయలు కక్కుర్తి పడ్డావు, మొత్తం బండికి ట్రబుల్ వచ్చేసింది. నోరు మీరా పాపిచ్చి సచ్చినాడా. ఇప్పుడు ఇంతే. భగవంతుడా ఇలా నువ్వే కాపాడాలి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నెమ్మదమ్మా. నా తల్లి నా తల్లి 87 బిందులైనవి. ఇంకెన్ని బిందెలు మొయ్యాలి మా అమ్మ? నా కాళ్ళు. మా అమ్మ కదూ, మా తల్లి కదూ. ఇంకెంత మా 13 బిందులు పోసావంటే ఆ తల్లి కళ్ళిప్పుతుంది, నీ మొగుడు మనసు మారుస్తుంది. సత్యం, నా తల్లి కదూ. కాస్త ఓపిక తెచ్చుకున్నావంటే అయిపోతుందమ్మా. పద. ఏంటమ్మా 100 బిందుల అభిషేకం చేయించి పిల్లని కష్టపెట్టేస్తున్నావు? ఏం చెప్పనయ్యా, సీత కష్టాలు సీతయ్యి, పీత కష్టాలు పీతయ్యి. ఏదైనా కష్టం వచ్చినప్పుడే కదా దేవుడితో మొరబెట్టుకుంటాం. కోట్ల జనాభా కష్టాలు తీర్చడానికి ఆ దేవుడి ఖాళీ ఎక్కడ ఉంటుంది? అప్పుడప్పుడు మన తెలివితేటలు కూడా ఉపయోగించాలి. అలాగని నేను దేవుని తక్కువ చేసి మాట్లాడటం లేదు. శివుడు ఆజ్ఞ లేనిదే సేమైనా కుట్టదు. పుట్టుక్కన సేవ కుట్టిందనుకో లటక్కని తప్పించుకోవాలి. దేవుడే కాదు, మనుషులు తీర్చే కష్టాలు కూడా ఉంటాయి. నీ బాధ ఏదో చెప్తే తీర్చి పెడతానుగా. నువ్వు ఆర్చవద్దు తీర్చవద్దు, ఎళ్ళవయా. అలా తీసి పారిక. ఈ బుర్రలో బోల్డ్ తెలివితేటలున్నాయి, ఉపయోగించుకో. ఓర్ నీ నడుం పడిపోను. అదేం కుతుపులు దబ్బురా. ఇంతవరకు బాగానే ఉన్నాను, నీ ముందుకొచ్చిన తర్వాతనే వచ్చింది ఈ కుతుపులు జబ్బు. ఏంట ఎరిచేసలో నువ్వు ఇంత అమాయకురాలు కనుకనే ఆ నరసింహగాడు నిన్ను ముట్టుకోవట్లా. దానికై అభిషేకాలు. నువ్వు బాగా వెనకబడిపోయారమ్మా. ఆ నరిసిగాడు కాపురం చేయాలంటే ముంచాల్సింది ఎరుబాగులు కాదు, ఆ టీచర్ అమ్మని. టీచర్ అమ్మ? అవును, ఆ టీచర్ అమ్మని మీ నరసింహుడు ఉంచుకున్నాడు. ఏంటా మరుగుతున్నావు? విశ్వాసం ఉన్నవాడు కనుకనే మరుగుతున్నాను. పసుపు తాడు ఎక్కడ, మొలతాడు అక్కడ, కంచం ఎక్కడ, మంచం అక్కడ. ఆ నరసింహులు నన్ను ఉంచుకున్నాడని చెప్పి ఆ టీచర్ అమ్మే ఒరిజినల్ గా ఓన్ వాయిస్ నాతో చెప్పింది. నీకు నమ్మకం లేదని చెప్పు, తడిగుడ్ల మీద ప్రమాణం చేస్తా. నువ్వే కదా తడిగుడ్లతో ప్రమాణం చేస్తారన్నా? చెయ్యి. ఏంటైది? గొర్రెలను ఎక్కడికి తోలుతున్నారు? కబేళాకేక నరకటాకేక దీన్ని కూడా ఆడితో పాటు తోలి నరికి పోగులు పెట్టు. ఏంటి పెద్ద నా లారీని అరుస్తావు? అసలు నిన్ను తోలాలి. లారీ నీకేం భయం లేదులే, నేనున్నాను. నువ్వు సిగరెట్ తాగు. ఓసి పిచ్చి ముద్ద, నీ మెదడెట్ట మెలికలు తిరగబట్టేనే ఆడి బుద్ధట్ట వంకలు తిరుగుతాంది. నేను చీకొట్టే పంతులమ్మతో కులుకుతున్నాడే. దానికి అన్యాయం జరుగుతుంటే నేను నోరు కళ్ళు మూసుకోలేను. పాపం ఆ పంతులమ్మకి నాకు రంకట్ట కడితే నీ కళ్ళు పేలిపోతాయి. పేలిపోతాయిరా? నువ్వు శివుడివి, అది పార్వతి. మరి నేను దాని గొప్పలో కాపలాకంటే ఎద్దువి. లారీ చూడు నన్ను ఎత్తు ఉంటుంది.
అసలు ఎవరే నీకు ఈ విషయాన్ని ఎక్కించింది? అబ్బో ఎవరో కాదు, స్వయంగా పంతులమ్మే నరసింహం నన్ను ఉంచుకున్నాడని ఊరు వాడ టంకేసి చెప్తాను. ఎలరా వెళ్ళి దాన్నే అడుగు. పెట్టు. అబ్బా, దీనికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఇందాక ఎంత చెప్పినా వినిపించుకోకుండా పాల బిందెలు మోసుకొచ్చింది. ఇప్పుడు చూడు. ఏంటి అల్లరి? పానుకో లారీకి. నోర్మి, లారీ అంటే లారీ, ఆడికి బంగారం లాంటి పేరుంటాను. బంగారం లాంటి పేరెందుకు? మా ఆయన్ని బంగారం అదే పిలుస్తాను. అలాగే పిలువు, కానీ నువ్వు గుళ్ళో గొడవ చేయకూడదు. చెయ్యను బంగారం. కుదురుగా కూర్చోవాలి. కూర్చుంటాను బంగారం, కానీ ఒక్కటి మాత్రం చేస్తాను. ఏంటది? మా ఆయన బంగారం అని అందరితో చెప్పేస్తాను బంగారం. మరి మా ఆయన బంగారం, మా ఆయన అవునమ్మా, ఇట్టా పెళ్ళైంది అట్టా గడిపొచ్చింది. మా ఆయన ఉన్నాడు కాకి బంగారం. పెళ్ళ 20 సంవత్సరాలైనా ఒక్కసారి కూడా కడుపు రాలేదా? మరేనమ్మా. మరైతే మా బంగారంతో చెప్తానే నీకు కడుపు వచ్చేస్తుంది. బంగారు ఏంటి పెన్నులా ఇది? కింద పడు. అలాంటి బిడ్డ నీకు కావాలా? ఇప్పుడు నీ కడుపులోనే ఉన్నాడు. నువ్వు ఇలా గెంతుతూ దూకుతూ ఉంటే లోపల వాడి కళ్ళు తిరుగుతాయి, కోపం వచ్చి బయటికి కూడా రాడు. అందుకే గెంతడాలు, పరిగెత్తడాలు, బరువులు మోయడాలు చేయకూడదు. అప్పుడే వాడు కేరింతలు కొడతాడు, అమ్మాని వాటేసుకుంటాడు, నీకు ఒత్తులు కూడా పెడతాడు. వేప చెట్టు మామిడికాయలు కాస్తాయా? కాయు. అలాగే ఈ పిచ్చిదానికి మంచోడు పుడతాడా? పుట్టడు, పిచ్చోడే పుడతాడు. ఎందుకు? క్రియేషను. నోను, పిచ్చి వాళ్లకు పిచ్చి పిల్లలు పుడతారనుకోవడం కేవలం అపోహ. అవన్నీ మనసులో పెట్టుకోకండి. కాకపోతే వెన్నెల అసలే పసిపిల్ల, పైగా మరో బిడ్డని కడుపులో మోస్తోంది. ఇక మీద చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మందులు రాసిస్తాను, జాగ్రత్తగా వాడండి. 15 రోజుల తర్వాత తీసుకురండి, స్కానింగ్ చేసి చూద్దాం. ఇదిగోండి. సరే, మంచిది. డాక్టర్ గారు, పిల్లల దొంగలు ఉంటారు, జాగ్రత్త. నేను పిల్లల దొంగని. పిల్లల దొంగ? పిల్లల్ని ఎత్తుకొచ్చేసరిగా. ఇదెందుకు తెచ్చావు? ఇచ్చేద్దాం పద. బంగారు, నాకు ఇలాంటి బిడ్డ కావాలి, నేను ఇవ్వను. వెనలా వెనలా, మందులు వేసుకోవాలి, మంచినీళ్ళు తీసుకురమ్మంటే ఎంతసేపు? వస్తున్నా వస్తున్నా. ఏంటా నడక చేవలసి వస్తాయన్నట్టు? త్వరగా నడు. మన శ్రీరామనవమి పందిట్లో నువ్వు టీచరమ్మ ఏం చెప్పారు? ఏం చెప్పావు? కడుపుతో ఉన్న పిల్లవు ఎగరడాలు, పరిగెత్తడాలు, దూకటాలు చేయకూడదు, నెమ్మదిగా నడవాలి అన్నారుగా. అందుకే నెమ్మదిగా నడుస్తున్నాను. కడుపుతో ఉన్నాను కదా. పర్వాలేదండి, కాస్త స్పీడ్ పెంచండి. చాలా చాలు. ఇంతకీ మంచినీళ్ళేవి? ఇదిగో. ఏంటిది ఇంత చిన్న గిన్నెలోనా? అబ్బా బంగారం, మీకు అంతా మతిమరిపే. ఆ రోజు పందిట్లో ఏం చెప్పారు? ఏం చెప్పానమ్మా? కడుపుతో ఉన్న పిల్లవి బరువు మొయ్యడాలు, ఎత్తడాలు చేయకూడదు అన్నారు కదా. అందుకని చిన్ని గిన్నె తెచ్చాను. అసలు బరువే లేదు, కడుపుతో ఉన్నాను కదా. ఇప్పుడు ఒక్కొక్క మందు
నువ్వు వేసుకుంటున్నావు, నేను ఇస్తున్నాను. సరేనా? ఇంతే కదా, ఏం భయం లేదు, కూర్చో. కడుపుతో ఉంది నేనా? కడుపు నీకు ఉందిగా. ఇది కడుపు కాదు, పొట్ట. నాది పొట్టే. ఆ పొట్టలో ఓ అందమైన అలాంటి బాబున్నాడు. ఇప్పుడు చూడు, ఆ మాట నీ కడుపులో ఉన్న బాబుతోటే చెప్పిస్తా. నోరు తెరవకుండా మాట్లాడడం వచ్చా? ఇప్పుడే చేస్తాను. ఇవి కూడా మింగాలా? ఇది మింగడానికి కాదు, కడుపులో ఉన్న మన బుజ్జిగాడితోటి మాట్లాడటానికి. చూడు 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 చూడు. బుజ్జి బుజ్జి, నేను కూడా మాట్లాడతాను. ఆగు. ఏంటి నాన్న, కడుపులో నొప్పిగా ఉందా? ఏంటయ్యా, బుజ్జిగాడికి కడుపులో నొప్పి? అవును, వాడెంత బాధపడుతున్నాడో నువ్వే విను. నాన్న, బుజ్జి నీ కడుపులో నొప్పి? వేసుకుంటాను వేసుకుంటాను నాన్న. బుజ్జి బంగారు వేసుకుంటారు. బంగారు మందులు లేవు, వేసుకుంటాను. ఇస్తున్నా, ఎప్పడానికే కదా ఇంత హంగామా. దేనికి? ఇదే ఆకలి తగ్గడానికి, బుజ్జోడికి అన్నం. ఇంకా ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే విరోచనాలు అవుతాయి. నాకు పెట్టే. ఇదిగో, ఇది కడుపు నొప్పికి. ఏమైంది? చేదుగా ఉంది. వాడికి ఎలా ఉంటుందో వాడెలా మింగుతాడో. ఏం పర్వాలేదు, కడుపులో పంచదార ఉంటుంది. అమ్మ కడుపు తీపి. నాకు తెలుసు, మొన్న నా పొట్ట దగ్గర చీమ కుట్టింది. బంగారం, వాడు కడుపులో ఉన్నాడు కదా, వాడి గాలి ఆడక చోట్లు పడుతున్నాయేమో. ఓపెన్ చేస్తే ఏంటది? ఎంత కష్టమైనా సరే ఫ్యాను విసనగర్రో మింగేస్తే వాడికి గాలి ఆడక ఎలా ఏడుస్తున్నాడో చూడు. మందులని మింగేశాను కదరా, ఊరుకోరా, ఏడవుకురా. బంగారం, వాడు ఏడొద్దని చెప్పు బంగారం, ఊరుకోమని చెప్పు బంగారం. హాయ్ అల్కా. హాయ్ రాధా. వైజాగ్ నుంచి ఇదేనా రావటం? అవునే, ప్రిపరేషన్ హాలిడేస్కి వచ్చాను. ఏదో ఆటోలు స్ట్రైక్ అంటే బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. స్టేషన్కి రమ్మని డాడీకి లెటర్ రాశాను, రాలేదు. ఎలా వస్తారు? మీ డాడీని పిచ్చాసుపత్రికి తీసుకెళ్లారు. నాన్ సెన్స్, పిచ్చాసుపత్రికి తీసుకెళ్ళడం ఏమిటి? ఏమో, నాకేం తెలుసు. ఇంటికి వెళ్తావుగా, నీకే తెలుస్తుంది. వస్తానే. అబ్బో, ఇంకా నడవడం నా వల్ల కాదు. బస్సు పదం కాయిన్స్ ఉన్నాయి, టికెట్లకి సరిపడే ఉన్నాయి. ఇంటికి వెళ్తే 100 గంట తగులుకుంటాడేమో. వాడిని మెంటల్ హాస్పిటల్లో వదిలి పెడితే కదరా. పదా. ఒరే గుండు, పిల్ల మేడ్ ఇన్ జపాన్ లో ఉంది కదా. రై, ఆర్టీసీ డ్రైవర్లకి కాలేజ్ స్టూడెంట్స్ కి మధ్య గొడవసరికి బస్సులు బంద్ చేశారు. ఎందుకురా గొడవ చేశారు? ఎందుకురా గొడవ చేశారు? వాళ్ళెవరో గొడవ చేస్తే నన్ను కొడతావేంటి గురు? ఈ దేశంలో అంతేరా, ఎవరో గొడవ చేస్తే ఎవరినో కొడతారు, చంపుతారు. నోరు మూసుకున్నాడు. ఫాలో అవుతున్నారు. ప్లీజ్ హెల్ప్ మీ సార్, ప్లీజ్. ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళమ్మా, వాళ్ళ సంగతి మేము చూస్తాం కదా. వెళ్ళు. అదండి, ఆకేం చేస్తాం? ఇలా గోడలాగా రోడ్డు కట్టాలని పడితే బస్ స్టాప్ నుంచి బయలుదేరింది మీరేనా? మేమే. రోడ్ నెంబర్ 10 లో తిరిగారా? తిరిగాం. ఆ అమ్మాయి మీకు తెలుసా? ఆ జపాన్ బొమ్మేనా? ఇప్పుడే బస్ స్టాప్ లో చూసాం. అయితే అమ్మాయి చెప్పింది కరెక్టే. మమ్మీ, మమ్మీ, డాడీ ఎక్కడా? అదేనమ్మా నేను చూస్తున్నాను.
తెప్పిద్దాం అంటే పొద్దుటి నుంచి కనపడటం లేదు. తెప్పించినారేంటమ్మా? మహాపతివ్రతలు అంతేనమ్మా, అప్పుడప్పుడు తెప్పిస్తూ ఉండాలి. అవునా? అయితే ఫస్ట్ ఆ రౌడీ వెదవల్ని తెప్పించు. బస్ స్టాప్ దగ్గర నుంచి నా వెంట పడ్డారు తెలుసా? ఎవరు? అయ్యో, వాళ్ళు రౌడీ వెధవలు కాదమ్మా, మన ఇంట్లో అద్దెకున్న వెధవలు, అబ్బాయిలు. అయ్యో, మీరు మా ఇంట్లో అద్దెకున్న బాపత. మీరు నా వెంట పడుతున్నారేమోనని కొట్టించాను. ముందే చెప్పాడొచ్చుగా. నువ్వు మా ఇంటి ఓనర్ కూతురు, నువ్వు ముందే చెప్పాడవచ్చుగా. మీరు మా ఇంట్లో అద్దెకుంటున్నారా నాకేం తెలుసు? నువ్వు మా ఇంటాయన ఇంటానేట్రా, నువ్వు మా ఇంటి ఓనర్ కూతురు, నువ్వు చెప్పాడవచ్చుగా. ఇప్పుడు తెలిసిందిగా. తెలిసింది. మర్యాదగా సారీ చెప్పు. నేను నీకు సారీ చెప్పాలా? చేస్తే చెప్పను. చెప్పవా? చెప్పను. చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తావని? ఏం చేస్తావా? ఇంకెప్పుడు సారీ చెప్పని అడగం. అదే కరెక్ట్. మీరా? అరే ఏమిటిది? సందు దొరికింది కదా అని తడుముడు కార్యక్రమం మొదలు పెట్టావా? కాదు మేడం, తుడుపుడు కార్యక్రమం. అరే మీ నడుము పిడికినంతే ఉందే. అరే నడుము చక్కటి మచ్చ కూడా ఉంది. Shut up! You idiot scoundrel rascal! నిన్ను మమ్మీ! మరి టవలు? నడుము బొడ్డు అంటూ ఇష్టం వచ్చినట్టు వాగుతావా? ఈ ఫెవికాల్ తో నీ నోరు బంద్. మీరిచ్చిన కొత్త పేస్ట్ అతి రుచిగా యమ్మ శుచిగా ఉందంటున్నారు. బ్రష్ నోట్లోంచి తీయాలని అనిపించట్లేదని అంటున్నారు. ఓ ఇంతే కదా, నేను చెప్పేస్తా. ఈ పేస్ట్ ఎక్కడి నుంచి తెచ్చారని అడుగుతున్నారు. పెవికాలు అతుక్కుపోయింది, ఊడదే. ఇప్పుడు ఎలా? గురు, ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు అన్నట్టు ఉత్తినే తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి పెద్ద తేడా ఏటుంటది. అందుకే కదరా జస్ట్ చేంజ్ ఉంటుందని గడ్డం తీసుకుంటున్నాను. అంతకన్నా మనం చేసి వచ్చే పనే ఉంది కనుకలే. సరదాగా మన ఇంటి ఓనర్ కూతురు అరకని లవ్ చేసేయకూడదు. లవ్? ఆ పిల్లకు పోట్లాడటం తప్ప లవ్ చేయడం ఏం తెలుసురా. ఒకవేళ మనం ట్రై చేసినా ఆ పిల్ల క్రై చేస్తుంది. వెళ్ళి పని చూసుకో. లవ్ అంట, లవ్. మమ్మీ, మమ్మీ! ఏమిటమ్మా? నా బట్టలు తెచ్చివ్వు. అలాగే. గోడ మీద పెట్టిన బట్టలు ఏమైనట్టు? ఆహా, ఓహో. ఆ? ఆ మ్మ్.
నవ్వుతున్నావు బాబు? నువ్వు గోపికి నవ్వుదావనమ్మా. షటప్. యూ షటప్. అబ్బా ఎంత పొగరు! అబ్బా ఎంత జిగురు! జిగురేంటి? రాసు కోసం వాడాలి. అంటావు 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 అంటావు. నాతో పెట్టుకోకు, బెండు తీసేస్తా. నాతో పెట్టుకోకు, గుండు గీసేస్తా. స్నానం చేస్తుంటే బట్టలు ఎత్తుకురావడం పెద్ద గొప్ప విషయం అనుకుంటున్నావా నువ్వు? నేను నీ బట్టలు ఎత్తుకొచ్చానా? అవును. కొత్త పాయింట్లు తీసావో జాయింట్లు తీసేస్తా. అదేంటి? ఏది? అది ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయబ్బా? ఇదిగో, ఇంకోసారి ఇలాంటి రొమాంటిక్ వేషాలు వేశావో జనాభా లెక్కల్లో నీ పేరుండదు. జాగ్రత్త. ఓయ్ ఇదిగో నీ జాకెట్. అలకా వేడి వేడిగా దోశలేశాను, తినమ్మా. ఇంతకు ముందు దోశ వేశానే, మర్చిపోయింటాను. ప్లేట్ ఏమన్నా దోశ మింగేసిందా? ఛాన్స్ లేదే. నీ పనా? ఏంటా లుక్కు? మొహం తిప్పుకో, దిష్టి తగులుతుంది. ఏయ్, ఏమిటిది? ఏంటా వేసుకున్న వాడిదే దోశ. నా దోశలు దౌర్జన్యంగా లాక్కుంటావా? నీ దోశ? అవును. ప్లేటుతో కొట్టానంటే మొహం పెసరట్టు అయిపోతుంది. నన్ను కొడతావా? Yes! ఏది కొట్టు చూద్దాం. ఏంటి నువ్వు చొక్కా పట్టుకున్నావు? చచ్చ వదిలి, ఎవరైనా చూస్తే బాగోదు. వదలను. వదలవా? వదలను. వదలవా? వదలను. వదలవా? వదలను. మనతో పెట్టుకోకు, అయిపోతావు. ఎవరో చూడలేదు కదా. అయ్యో అమ్మో, ఒళ్ళంతా ఒకటి నిప్పులుగా ఉంది, చచ్చిపోతున్నా. అవ్వా, ఏనుగుని ఎవరైనా ఉయ్యాలు ఊపమంటారా? అది ఇంకా మంచిది కాబట్టి ఉయ్యాలు మాత్రం ఊపింది. అదే నేనైతేనా తెప్పించేదాన్ని. అసలే ఒళ్ళు నిప్పులతో చస్తా ఉంటే మధ్యలో నీ శాపనార్థాలంటే అయ్యి బాబు, కమండలం కూడా చేతిలో ఉంది ఆయన. డోంట్ డిస్టర్బ్ మీ. బుద్ధి లేదు. రై, నీ మేక అవుట్. పాడు మొహం, బోడి మొహం, డొక్కు మొహం, తుక్కు మొహం. ఎవరు నువ్వు అంటున్నది? నిన్నేం కాదు, ఆ ఏనుగు అంటున్నాను. ఒళ్ళు బలిసి కొట్టుకుంటుంది. ఏనుగా? నా గజేంద్రుని పట్టుకున్న మాటలన్నందుకు నీ నాలుగు కోసి ఉప్పు కారం అది పచ్చిగానే తింటా. నువ్వేమన్నా అనదలుచుకుంటే నన్నను. ఎరా? అవును, ఉద్యోగం సద్యోగం లేని ఉల్ఫాను అను. మీసం ఉన్న రోషన్ లేని వెధవాను అను. ఆడపిల్లతో ఎట్లా మాట్లాడాలో తెలియని అంట్ల కుంకాను అను. పేస్టిక్ ఫెవికాల్కి తేడా తెలియని అర్భకుడాను. ఇంకా ఇంగ్లీష్ లో కూడా స్టూపిడ్, రాస్కెల్, బ్రూట్, యాస్. ఒరే, ఇప్పుడు నువ్వు అన్న మాటలన్నీ నన్నే కదరా? అవును, నిన్నే గురు. ఎరా, గురువుని పట్టుకుని మాట్లాంటావా? అమ్మో, ఆవేశంలో కొన్ని నిజాలు చెప్పేశాను గురు. నిజాలా? నువ్వేంటే నవ్వుతున్నావు? నన్ను ఏంటే అంటావా? నువ్వేనా నా మేనత్త కొడుకువా? మేనత్ కొడుకంటే పొవే చెత్త. చెత్త అంటావా? నిన్ను ఆడపిల్లది. ఇదిగో, నేనేమన్నా తక్కువ తిన్నానా? నువ్వు పట్టుకుంటా. వదులు, వదలను. వదులు. వదలను. ఎవరైనా చూస్తే బాగోదు. ఏయ్, వదలమంటుంటే. వదలను. అమ్మో, ఇది ఆడ రాక్షసురా బాబోయ్. మన వల్ల కాదు కానీ. గజేంద్ర, గజేంద్ర! అమ్మయ్యా. గజేంద్ర, గజేంద్ర, దా అరటిపళ్ళు తిను. ఏంటమ్మా, నేను ఇస్తే తినవా? మీ రాజేంద్రుని తిట్టానని కోపమా?
రాజేంద్రుని నేను లవ్ చేస్తున్నాను, అందుకే సరదాగా అలా ఏడిపిస్తుంటాను. ఒట్టు దా. రాజేంద్రుడు నీకు ఫ్రెండ్ అయితే నేను నీకు ఫ్రెండ్ని, అవునా? లే దా 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 దా. వెరీ గుడ్. దా దమ్మా దా దా దా. ఏంట్రా గజేంద్ర, ఏంటి అరుపులు? ఆకలేస్తుందా? ఇవి ఆకలి అరుపులు కాదురా, ఏదో బాధతో అరుస్తుంది. ఏమైందిరా? ఏంట్రా? రేయ్, మేకు. అరే, ఇంత పెద్ద శరీరానికి ఇంత చిన్న మేకు ఎంత బాధ పెట్టిందిరా. ఇంకేం పర్లేదు, హాయిగా వెళ్ళి పడుకో. ఓ వెళ్ళు. అంతే, చిన్న మేకతో ఏనుగుని చిత్తు చేశాను, లేకపోతే నాతో పెట్టుకుంటుంది ఆ బ్లడీ ఎలిఫెంట్. ఏమే అటు చూడు. అయితే ఇప్పుడు నన్ను కూడా తొలిస్తుందా? ఏం చేయను చెప్పవే, ఏం చేయను? ఏం చేయను అంటే పారిపోవచ్చుగా. అవును, పారిపోవచ్చుగా. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్, తప్పించుకున్నాను. You rascal! What do you think of women? Do you think as we are toys? Huh? ఏం పోరి అంగ్రేజీలో కూసుకుంటున్నావు? నా మీద చేసినందుకు నేను గీడ్నే రేపు చేస్తావాలా? Rape? No, too bad. ఏ దగ్గరికి రావద్దు, నాకు కరాటే జూడు అన్ని వచ్చా. ఇది చేయమలా? అఫ్ కోర్స్, మర్చిపోయింది. ఏంటలుక్కు? రేప్ చేయడం మహాపాపం. నువ్వు రేప్ చేస్తే యముడు నిన్ను ఫ్రై చేస్తాడు. నువ్వేదో జోక్ చేస్తున్నావు అనుకున్నాను, నిజంగానే రేప్ చేస్తావా? ఏంటయ్యా, ఏంటలా చూస్తూ నిలబడ్డారు? ఆ రౌడీ వెధవలు నన్ను రేప్ చేస్తా ఉంటున్నారు. హెల్ప్ చేయండియా, హెల్ప్. ఒక ఆడపిల్ల మీద ఇంత దౌర్జన్యం జరుగుతుంటే చూస్తుంటారా? ఇదే మీ చెల్లికో తల్లికో జరిగితే ఇలాగే చూస్తుంటారా? ప్లీజ్ నన్ను కాపాడండి. మీరు మగాళ్ళు కదా, నన్ను కాపాడే మగాడు ఒక్కడు 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 లేడా? నేను మనిషిని అన్న సంగతి మర్చిపోయి పశువులా ప్రవర్తించి నిన్ను గాయపరిచాను. నాకు బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ ఎదగలేదు. నన్ను క్షమిస్తావు కదా?